నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారికి సంబంధించిన ఏ నామాలు జపించుకుంటే లలితా అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి సంబంధించిన ఒక నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం మహాపూజ్యాయై నమః. ఇది నామం. ఈ నామాన్ని జపించుకోవటం ద్వారా సాంఘికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఈ నామజపం విశేషంగా సహకరిస్తుంది. ఈ నామంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే దేవతలందరూ కూడా మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహారం చేయటానికి అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. అందుకే ఓం మహాపూజ్యాయే నమః అంటూ అమ్మవారిని కీర్తిస్తాం. అలాగే భండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి చిదగ్ని నుంచి లలితా అమ్మవారు ఆవిర్భవించినప్పుడు కూడా దేవతలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. కాబట్టి ఓం మహాపూజ్యాయే నమః అనే మంత్రాన్ని శుక్రవారం ప్రారంభించి 9 శుక్రవారాలు జపించుకోవటం ద్వారా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అకారణ అవమానాలు తొలగింపజేసుకోవటానికి, పేరు ప్రతిష్టలు సిద్ధింపజేసుకోవటానికి ఈ మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. ఈ మంత్రాన్ని జపిస్తూ లలితాదేవి చిత్రపటానికి కుంకుమతో పూజ చేయాలి. లలితా అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 9 శుక్రవారాలు చేసినట్లయితే లలితా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, ఉద్యోగపరంగా అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే లలితా అమ్మవారికి సంబంధించిన ఇంకొక నామాన్ని కూడా లలితా సహస్రనామంలో చెప్పారు. ఆ నామం ఏంటంటే ఓం మహాపాతక నాశిన్యై నమః. ఇది నామం. ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే లలితాదేవి సమస్త పాపములను తొలగింపజేస్తుంది. అందుకే అమ్మవారిని మహాపాతక నాశిన్యై నమః అంటూ మనం కీర్తిస్తాం. మనకి పాపాలు అనేటటువంటివి 7 రకాలుగా ఉంటాయి. ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలని పాపములు 7 రకాలుగా ఉంటాయి. అలాగే ప్రధానంగా పాపములను ఇంకొక రకంగా కూడా వర్గీకరణ చేశారు. కాయిక, వాచిక, మానసిక. శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే పాపాలను ప్రధానమైనటువంటి పాపాలుగా వర్ణించారు. ఈ పాపాలన్నీ పోగొట్టే శక్తి లలితా అమ్మవారికి ఉంది. అందుకే ఓం మహాపాతక నాశిన్యై నమః అనే ఈ నామాన్ని శుక్రవారం ప్రారంభించి వరుసగా 40 రోజుల పాటు ప్రతిరోజు 108 సార్లు జపించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటుంది శాస్త్రం. అంటే పూర్వజన్మల్లో చేసిన పాపాల వల్ల వచ్చినటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసే శక్తి కూడా ఈ నామానికి ఉందని లలితా సహస్రనామాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈ నామాన్ని జపిస్తూ ప్రతిరోజు అమ్మవారిని కుంకుమతో పూజిస్తూ అమ్మవారికి పండ్ల రసాలు నివేదన చేయాలి. ఆ పండ్ల రసాలు ప్రసాదంగా స్వీకరించాలి. ఈ 40 రోజులు కూడా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. ఈ విధి విధానాన్ని పాటించినట్లయితే పాపాలను తొలగింపజేసుకోవడంతో పాటుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. లలితానామాలు జపించుకోవటం ద్వారా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ఏలిన నాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. నిజానికి ఒకప్పుడు కర్మలు భోగించడానికి వచ్చింది కనుక భోగ శరీరం. దాన్ని నువ్వు తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి వాడుకుంటే యోగ శరీరం. ఇదే భోగం, ఇదే యోగం. ఎలా వాడుకుంటావు నీ ఇష్టం. అందుకే శరీరం దాన్ని వాడుకోవాలి. మళ్ళీ శరీరం పోతే ఎలాగో స్వర్గానికి తీసుకెళ్తారు కదండి, అక్కడ జపం చేస్తానంటే చల్లదు. అక్కడ నువ్వు అనుభవించేది కేవలం సుఖభోగ అనుభవం కోసం వచ్చింది కనుక అక్కడ నువ్వు జపం చేయాలని బుద్ధి రాదు, సాగదు. అందుకే స్వర్గాది లోకంలో దేవతలు భూమి యందున్న గొప్ప సాధకుల నుంచి ఏడుస్తారండి. ఇది వాళ్ళకి లేదు ఇక్కడ.
అలా నరకానికి పోయినా వాళ్ళు నూనెలో వేగిస్తే వేగించారు, అక్కడ చేసుకుంటారు సాధన అంటే అస్సలు చేయలో. ఏదైనా ఇక్కడే అవకాశం ఉంది. ఇమం ప్రాప్య భజస్వమాం, ఇది పొందాక నన్ను భజించు, అదొకటే. భజించు అంటే నన్ను ఆశ్రయించు, నన్ను పట్టుకో. ఇంత చెప్పేది ఏంటంటే నీ దేహాదులతో ప్రకృతితో తాదాత్మ్యం మాని ఇవన్నీ ఎవరి వల్ల నడుస్తున్నాయో ఆ పరమాత్మని నాతో తాదాత్మ్యం పొందు, నువ్వు పరమాత్మ అయిపోతావు అన్నాడు భగవానుడు. ఇంతేనండి, ఇంకా ఇందులో అంత కన్ఫ్యూజన్ ఏముంది, అంత గ్రహించలేనంత క్లిష్టత ఏముంది? స్పష్టంగా ఉంది. క్లిష్టత ఎక్కడొచ్చిందంటే ఈ గుణాలతో దేహంతో ఉన్న తాదాత్మ్యం వదలట్లేదు, అదే బాధ. కానీ కాసేపు వదిలిందనుకో ఏముంది, వదిలిందనుకుంటేనే ఎంత హాయిగా ఉంది పరమాత్మతో పట్టుకుంటే. అది ప్రాక్టీస్లోకి తెచ్చే ఆనందం ఎంత గొప్పది. శరీరస్థౌపి కౌంతేయ నకరోతి నలిప్యతే, శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ దేనికి అంటదు. అది నీ స్వరూపం అని తెలిసాక నువ్వు కూడా దేనికి అంటావు, అది మాట చెప్పాడు ఇక్కడ. ఎలాగూ అంటకుండా ఎలా ఉంటాడండి? ఇంత శరీరంలో కూర్చున్నాక అంటకుండా ఉంటాడా? కుర్చీలో కూర్చుంటే కుర్చీకి అంటము, అంటుతాం. మరి శరీరంలో కూర్చున్నాక ఎంత ఆత్మ అయినప్పటికీ గొప్పదైనప్పటికీ అంటుతుంది కదా అంటే 2 ఉపమానాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి అంటకుండా ఉండడం, ఒకటి వీటన్నిటికీ చైతన్యం ఎలా ఇవ్వగలుగుతోంది. రెండింటికి చెప్పాడు. అంటకుండానే చైతన్యం ఎలా ఇవ్వగలుగుతోంది, అదేవిధంగా ఎలా అంటకుండా ఉండగలుగుతుంది. 2 ప్రశ్నలకి 2 శ్లోకాలు ఇక్కడ. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తథా ఆత్మ నోపలిప్యతే. అంతటా ఉన్నా అంటకుండా ఎలా ఉన్నది అంటే ఆకాశం అంతటా ఉంది, సర్వగతం అయినా నోపలిప్యతే. ఆకాశం అంతటా ఉందా లేదా చెప్పండి, ఏమంటుతోంది ఆకాశానికి? మహాకాశ ఘటాకాశాలు ఉదాహరణలుగా చెప్తారు. మీరు శూన్యం అంటారు, కానీ ఆకాశం కొండలో ఉంటుంది, కానీ కొండ వికారాలు ఆకాశానికి అంటావు. ఆకాశం బయట ఉంది, ఒక్క వికారం అంటదు. ఆకాశంలో వర్షాలు మేఘాలు వస్తాయి, మెరుపులు వస్తాయి, ఏవి ఆకాశానికి అంటావు. కానీ అది సర్వగతమై ఉంది. అలాగే ఆత్మ కూడా సర్వగతమై ఉన్నా, దేహంలో సర్వగతమై ఉన్నా దేహ వికారాలు ఆత్మకు అంటుటలేదు. అంటే వ్యాపకత్వానికి ఆకాశం తీసుకున్నాడు. పైగా ఇది ఆకాశం కంటే సూక్ష్మం. దానికి కూడా ఉదాహరణ చెప్పాం. 4 గుణాలు వదిలేసి ఒక్క గుణం ఉన్న ఆకాశం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ గుణం కూడా లేకపోతే నీకు అర్థం కాదు కనుక ఆకాశం చెప్పాం. ఆకాశం కంటే సూక్ష్మమైన అది నీకు బుద్ధికి అర్థం కాదు, గుణాలంత అలవాటు అయిపోయింది ఇక్కడ. అది నిర్గుణంగా ఆకాశం కంటే సూక్ష్మమైన, కానీ ఆకాశమే సర్వవ్యాపకమే దేనికి అంటకుండా ఉండగలుగుతున్నప్పుడు ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు ఎలా ఉంటాడు? అయితే ఆకాశం అంటకుండా ఎలా ఉండగలిగింది? ఒక మాట అన్నాడు ఆయన, సౌక్ష్మ్యాత్ అని మాట వేశాడు. అత్యంత సూక్ష్మమైనది అన్నాడు. ఏది సూక్ష్మమో అది అంటకుండా వ్యాపించగలుగుతా. స్థూలం వ్యాపించలేదు, శరీరం స్థూలం, ఇది వ్యాపించదు. శరీరంలో ఉన్న ఆత్మ సూక్ష్మము గనక వ్యాపించగలదు, అతి సౌక్ష్మ్యం. అయితే నీకు తెలిసేది ఆకాశమే గనక ఉదాహరణ చెప్పారు, అది ఆకాశం కంటే సూక్ష్మం. అందుకే వేదమాత ఎంత చక్కగా చెప్తుందంటే ఆకాశవత్ సర్వగతస్సు సూక్ష్మ. ఆకాశము వలే అన్నది, ఆకాశముగా కాదు. అంటే ఆకాశమే బ్రహ్మం అంటావా? కాదు, ఆకాశము వలే. ఆకాశం నుంచి ఒక్కొక్కటి వచ్చిందని చెప్తున్నా. ఆకాశం ఎవరి నుంచి వచ్చింది? ఆత్మనః ఆకాశ సంభూత. సర్వాధారమైన ఆకాశము సర్వమునకు ఆధారం ఎలా కాగలిగింది? సూక్ష్మం గనక, సర్వవ్యాపకం గనక. ఆకాశంతో సహా అన్నిటికీ ఆధారమైనటువంటిది ఏది ఉందో అది ఇంకా సూక్ష్మమైనది, ఇంకా వ్యాపకమైనది. అందుకే ఆకాశంతో పోల్చారండి. సౌక్ష్మ్యాత్ సర్వగతం ఆకాశం నోపలిప్యతే. అత్యంత సూక్ష్మ అవడం వల్ల సర్వగతమైనప్పటికీ దేనికి అంటకుండా ఉన్నది ఆకాశము. అదేవిధంగా సర్వత్ర అవస్థితో దేహే, ఈ దేహమునందు సర్వత్ర, దేహాలన్నిటి యందు పక్కన పెడదాం, ఈ దేహంలో కూడా ఆపాద తలమస్తకం అంతా వ్యాపించినప్పటికీ కూడా ఏ వికారానికి అంటకుండా ఉన్న ఆత్మ భాషిస్తోంది. తథాత్మ నోపలిప్యతే. అంటే ఇప్పుడు గమనించవలసింది, వ్యాప్య వస్తువులు వ్యాపకము అని ఒకటి ఉంటాయి. అంటే దేని యందు వ్యాపించిందో దాని వ్యాప్యం అంటారు, ఏది వ్యాపించిందో దానికి వ్యాపకం అంటారు. ఏది వ్యాపించిందో అది వ్యాపకము, దేని యందు వ్యాపించేది అది వ్యాప్యం. ఇప్పుడు వ్యాపకం ఏంటి? ఆత్మ. వ్యాప్యం ఏమిటి? క్షేత్రాదులు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నా కూడా దానికి ఎలా అంటట్లేదయ్యా అంటే వ్యాపకమైన ఆత్మ వ్యాప్యమైన దేహమునందున్నా అంటదు. ఎలా అంటే ఆకాశము వ్యాపకమై వ్యాప్యమైన సర్వభూతములందున్నప్పటికీ ఎలా అంటుటలేదు ఆ విధంగా అని చెప్పాడు ఇక్కడ. కనుక నేను బంధింపబడ్డానంటే ఆత్మ బంధింపబడింది అనడానికి లేదు, అది భ్రాంతి మాత్రమే. అదేవిధంగా ఆత్మకు ప్రకాశింపజేసే లక్షణం ఉంది. ఒక్క ఆత్మ ఇంత శరీరాన్ని ఎలా ప్రకాశింపజేస్తుందండి? క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు ప్రకాశింపజేస్తున్నాడు. క్షేత్రం ఎన్నున్నాయి? 24, 7 వికారాలు.
కదా. ఇవన్నీ 31 ఉన్నాయి దీనిలో. అది ఒక్కటి ఉంది, పైకి ఇది ఎంత ఉంది. ఆత్మ ఎక్కడుందో, ఎలా ప్రకాశింపజేస్తుందో, ఒక్కటి ఇన్నిటి ప్రకాశింపజేయగలదా? ఇన్నిటినంటే ఇన్ని దేహాలను అర్థం తీసుకోండి. ఈ దేహంలో ఎన్నెన్నో ఉన్నాయి కదా, వీటన్నిటినీ ఒక్క క్షేత్రజ్ఞుడు ఎలా ప్రకాశింపజేయగలడు అంటే, యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఒక్క సూర్యుడు ఇంత భూలోకాన్ని ఇన్నిటి ఏకకాలంలో ప్రకాశింపజేస్తున్నాడే లేదా? ఇన్నిటినీ ఏకకాలంలో సూర్యుడు ఎలా ప్రకాశింపజేస్తున్నాడో ఇంత శరీరానికి ఏకకాలంలో చైతన్యం ఇవ్వగలుగుతున్నాడు క్షేత్రజ్ఞుడు. ఇది తెలుసుకో. కానీ మొదటిది వ్యాపకత్వం, రెండవది ప్రకాశకత్వం. 2 శ్లోకాలు. అంటే పరమాత్మ వ్యాపించి ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశింపజేయుట అంటే చైతన్యమును ఇచ్చుట. చైతన్యం ఆయన యొక్క లక్షణం, దేహం యొక్క లక్షణం కాదు. మరి చైతన్యం లా కనబడుతుందే, లాగే కనబడుతుంది కాదు. చైతన్యావభాసక మాట అన్నాం కదా ఇక్కడ. కానీ చైతన్యం ఎవడి ధర్మమో తెలుసుకో. నీ ధర్మం చైతన్యం అనుకుని, చైతన్యం పరమేశ్వరుని తెలుసుకుని పరమాత్మతో దాతాత్మ్యం చెందు. జడం నీ ధర్మం కాదు, చైతన్యం నీ ధర్మం. ఆ ధర్మం పరమాత్మ, అది గ్రహించు. అతను సర్వవ్యాపకుడు, సర్వప్రకాశకుడు. 2 లక్షణాలు ఇక్కడ. సర్వవ్యాపకత్వం అనేది సత్, సర్వవ్యాపకుడు ఉన్నాడు. సర్వప్రకాశకుడు కనుక చిత్, సచ్చిత్ అనేటువంటి తత్వం ఇందులో ప్రతిపాదింపబడుతున్నదండి. అదే సచ్చిద్రూప, అది నా యొక్క అసలు స్వరూపం అంటున్నాడు కృష్ణుడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర బహుళ నవమి ఈరోజు. శుక్రగ్రహాన్ని బుధగ్రహాన్ని కూడాను పూజించడం చాలా శుభం. ఈ సుదినాన మార్గశిర మాసంలో శుక్రుడు ఉచ్చమైనటువంటి స్థితిగతిని ప్రసాదిస్తాడు. బుధాదిత్య యోగాన్ని కూడా ప్రసాదించేవాడు బుధగ్రహం కాబట్టి ఈ 2 గ్రహాల్ని కూడాను చాలా చక్కగా పూజ చేయాలి. అవన్నీ మనకు శుభకరాన్ని ప్రసాదిస్తాయి. అలాగే ఈనాడు దుర్గాదేవిని కూడా దర్శనం చేసుకోవాలి. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోజ్యమే ఇలా నిర్మిత ధూమ్రలోచనవతే ఏ చండముండార్దిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంబాపహే దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతు అంటూ ఆ జగన్మాత అయినటువంటి దుర్గామాతను మనం దర్శనం చేసుకోవాలి ఈ యొక్క తిథి నాడు. అందుకనే రూపనవమి వ్రతం అని చెప్పేసి కూడా మహిళలు ఈ రోజున తప్పనిసరిగా ఆచరిస్తారు. అందుకనే వయోవస్థా వివర్జితాయై నమః అన్నారు అమ్మవారిని. వయస్సు మీద పడకుండా ఎల్లవేళలా సౌందర్యతత్వాన్ని ప్రసాదించేటువంటి చక్కని తల్లి జగన్మాత ఆ లలితాంబిక. ఆ లలితాంబికలో దాగిన అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావతత్వంతో ఉన్న మంత్రం. ఆ మంత్రాన్ని ఈ రోజున ఎవరైతే చక్కగా జపిస్తారో వారికి సౌందర్యతత్వం కూడా వచ్చి తీరుతుంది. ఆరోగ్యప్రదమైనటువంటి కళాతత్వం వారిలో వికసిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఈ రోజున శుక్రగ్రహాన్ని బుధగ్రహాన్ని మనం పూజించడం శుభకరం. దుర్గాదేవి దర్శనం చేసుకున్న తర్వాత రూపనవమి వ్రతం అని చెప్పేసి మన రూపం చక్కగా ఉండటానికి రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజిహి అంటూ ఆ జగన్మాతను పూజించి అర్చించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं
విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 5:52. తిథి నవమి రాత్రి 11:42 వరకు, నక్షత్రం చిత్త రాత్రి 7:44 వరకు, వర్జం రాత్రి 1:42 నుంచి 3:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:47 వరకు, మరల మధ్యాహ్నం 12:44 నుంచి 1:28 వరకు, అమృత కాలం మధ్యాహ్నం 12:44 నుంచి 2:29 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:05. నేటి విశేషం శుక్రవారం, ధనుర్మాసంలో 20వ శుభదివసం, అన్వష్టక శ్రార్థం. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా, లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారా, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం ద్వారా, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో ధార్మిక మార్గంలో ధన సంపాదన, సంతృప్తికరమైన అనుభవము, దాన్ని రక్షించుకునే నేర్పు సిద్ధిస్తాయి. అలాగనే అన్వష్టకాశ్రార్థంలో పితృదేవతారాధన వలన పిల్లల అభివృద్ధిలోకి రావడంతో పాటుగా మనకు సంపదలు సిద్ధిస్తాయి. ధనుర్మాసంలో 20వ శుభ దివసం సందర్భంగా గోదాదేవి అంటోంది, 33 కోట్ల దేవతలు రాక్షసుల వల్ల భయపడుతున్నారు. అలాంటి సందర్భంలో ఆ దేవతల యొక్క భయాన్ని పోగొట్టినటువంటి సర్వేశ్వరుడు నువ్వే సర్వస్వము అని భావించేటువంటి మమ్మల్ని రక్షించలేవా స్వామి? మనస వాచ కర్మణ ఒకే విధంగా ఉండే నీతి మార్గం కలవాడా, అందరినీ సమానంగా రక్షించే స్వభావం కలిగిన ఆశ్రిత రక్షకుడా, రక్షించడమే స్వభావంగా కలిగిన నువ్వు నీవారమైనటువంటి మమ్మల్ని రక్షించకుండా ఉన్నావు. శత్రువులకు భయం కలిగించే నిర్మలమూర్తి, నిద్ర లేచి రావయ్యా అని కృష్ణుడిని లేపుతోంది. కృష్ణుడు లేవకపోతుంటే దయామయురాలైనటువంటి నీలాదేవిని నిద్రలేపుతోంది. కుంకుమభరుని వలె సన్నటి నడుం కలిగి పగడపు రంగులో సౌందర్యంలోనూ గుణగణాల్లోనూ పరిపూర్ణరాలైనటువంటి ఓ లక్ష్మీస్వరూపురాలా, నువ్వు నిద్ర నుంచి లేచి రా. మా నోముకు కావాల్సినటువంటి వస్తువులు, అద్దం, వస్త్రాలు ఇచ్చి మా నోముకి మూలపురుషుడైనటువంటి దేవాదిదేవుడు కృష్ణుడిని లేపి మాకు పూజించే భాగ్యాన్ని ప్రసాదించ తల్లి. ఆ స్వామి యొక్క స్వరూప జ్ఞానం అనే అనుభవంలో ములిగి ఆ స్వామిలో లీనమయ్యే స్నానం అనేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తూ నిద్రలేపుతోంది. నేటి ఆణిముత్యాలు. విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక మాట అన్నాడు, నేను ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను కదా అన్న ధైర్యంతో ఎవడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని వాడు విస్మరించి ధర్మ సంకటాలు సృష్టించి నన్ను తీసుకొచ్చి మాట్లాడతానని నిలబెడితే నాకు కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నా, ఇక పైన మాట్లాడను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది విగ్రహం కాదు, నేనే.
అందుకే వెంకటేశ్వరుడు విగ్రహము కాదు. ఈ మాట నేను కాదు చెప్పింది, వ్యాసుడు చెప్పాడు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. అది దేవతలు చెక్కినది కాదు, విశ్వకర్మ తయారు చేయలేదు. స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద ఒక ముద్ర పట్టి తానే అలా నిలబడ్డాడు. నేను ఇలా నిలబడాలి అని అనుకున్నాడు, అలా నిలబడ్డాడు. అది ఇచ్ఛారూపం. ఆయన తాను ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఒకానొకప్పుడైతే మిగిలిన యుగాలలో వెళ్ళి సంసారములను వదిలిపెట్టేసి తపస్సు చేస్తే ఆయన పాదమునకు ఉన్న చిటికిన వేలి గోటి కాంతి దర్శనం అవ్వలేదు. ఈ యుగంలో మన అదృష్టం ఏమిటంటే ఆపాదమస్తకం చూడ్డానికి అనుగ్రహించాడు. అక్రూరుడు అంటాడు, శూరులు తొల్లియే విభుది శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక బుందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్ నన్ను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకొండు కలుగునే అంటాడు. ఆయన కాలి గోటి కాంతి కనపడేది కాదు ఒకప్పుడు. ఈ యుగంలో కలి ఎంత బాధ పెట్టడానికి ప్రయత్నిస్తాడో ఆయన అంత దివ్యానుగ్రహం ఇచ్చాడు. ఒకనాడు ధృతరాష్ట్ర భీష్మాదులు కూడా ఆయన విశ్వరూపం చూడాలంటే దివ్యనేత్రములు పొందారు. మాంసచక్షువుతో పాదముల నుంచి కిరీటం వరకు చూడ్డానికి అవకాశం ఇచ్చాడు. అది విగ్రహము కాదు. నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర. తనంత తానుగా అలా నిలబడాలని నిలబడ్డాడంతే. అది దివ్యమంగళమూర్తి, అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. అందుకే ఒక మాట చెప్తారు, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, వ్యాసుడు తల కొట్టుకుని గుండెలు బాదుకుని చెప్పిన మాట నువ్వు నమ్మగలిగితే, కలిపురుషుడి ఉద్ధతి నుంచి నువ్వు తప్పుకోవడానికి ఏకైక మార్గం ఆయన ఉన్నాడని ఊరట పొంది ఆయన పాదములను నమ్మి బతకడమే. నమ్మగలిగితే ఎన్ని దోషములనైనా క్షమిస్తాడు. ఇప్పుడు ఆయన అనుగ్రహాన్ని తెలుసుకొని ధర్మం మీద అనురక్తి పొందగలిగితే చాలు. అజ్ఞానినామయా దోషాన్ శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణి. అంతటి దయాశీలి అయి, అంతటి కరుణామూర్తి అయి, అన్ని అవతారముల యొక్క సమాహార స్వరూపమై నిలబడ్డాడు. అందుకే కృష్ణావతారానికి కొనసాగింపయ్యాడు. ఆయనే ఎన్నో చోట్ల చెప్పుకున్నాడు, ఈ అవతారం కృష్ణావతారానికి కొనసాగింపు అని చెప్పాడు. కృష్ణావతారం పరిపూర్ణావతారం. అందుకే ఒక్క వెంకటేశ్వర దర్శనం సమస్త దేవతా దర్శనం. స్కాంద పురాణంలో ఒక మాట అన్నారు, వెంకటేశ్వరుడి యొక్క మూర్తిని దర్శనం చేస్తే అది తిరుమలలోనే అయి ఉండక్కర్లేదు, మనం పెట్టుకున్న మూర్తి అయి ఉండొచ్చు. వెంకటేశ్వర దర్శనము చేసిన వాడికి ఆయన ఏ ఫలితం ఇస్తాడు అని అడిగారు. అడిగితే శ్రీ వెంకటేశ్వరే దేవతాని తీర్థాని సర్వాన్యహి సకలాన్యహి అన్నారు. సమస్త దేవతలను సమస్త తీర్థములను చూసేస్తే ఏ ఫలితమో వెంకటేశ్వర దర్శనము చేత ఆ ఫలితాన్ని ఇస్తానన్నాడు. ఎందుకు? యుగం నేనిచ్చినదే కలియుగం. కలిపురుషుణ్ణి అధినేతగా ఉంచినది నేనే. కలిపురుషుడి ఉద్ధతి వలన ఇంత బాధ ప్రజలు పడుతున్నారు. ఉద్ధరించడానికి నేనుండి కూడా కాపాడుకోవాలి కాబట్టి నా మీద ఇంత భక్తి చూపించిటి తిరిగితే అంత ఫలితాన్ని నేను కటాక్షిస్తాను. అందుకని ప్రతిజ్ఞ చేశాడు. ఇవి నేను చెప్తున్నా నా సొంత కల్పితాలు కావు. స్కంద పురాణం చూడండి, ఉందో లేదో, స్కంద పురాణంలో ఉన్న మాట. కాబట్టి మహానుభావుడు మాట్లాడినవాడు. ఈనాడు మాట్లాడనని శపథం చేసి దివ్యమంగళమూర్తి అయి నిలబడి ఉన్నాడు. ఆయనని మనం చూడడం ఎంత గొప్పో, మనని ఆయన చూడడం అంత గొప్ప. మనం ఆయన్ని చూడడం మనకి అభ్యున్నతే, కానీ వాడు వచ్చాడు అని ఆయన చూసి సంతోషించేలా బ్రతకడం గొప్ప. ఆ త్యాగబుద్ధి ఉండడం గొప్ప, శ్రద్ధ ఉండడం గొప్ప, ధర్మనిష్ట ఉండడం గొప్ప, ఆ భక్తి గొప్ప. అది ఉన్నవాణ్ణి లిప్తకాలమైన అడుగడుగడుగడుగడుగడుగు వాడు వచ్చాడు చూసావా అని ఆయన పొంగిపోయాడు అనుకోండి, ఆ జన్మ ధన్యం, ఆ జన్మ సార్థక్యం. ఇచ్ఛారూపం విరాజిత. ఆయన అక్కడే ఉంటాడని కాదు, కొండంతా తిరుగుతూ ఉంటాడు, ఏవేవో రూపాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉత్సవాలు చేస్తుంటే ఇక్కడికి వచ్చి తిరుగుతాడు. కాబట్టి మహానుభావుడు, అంత గొప్ప అవతారం.
అంత గొప్ప అవతారమై ఇన్ని సావకాశములు భక్తులకు కృప చేసినటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ మహానుభావ, భీష్మ, కురుశ్రేష్ఠ, ప్రతిరోజు నేను నీ కంటికి కనిపిస్తూ ఉంటాను, నీ చేత ద్వేషించబడుతూ ఉంటాను. అటువంటి కర్ణుడినైనా నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు మెల్లగా కన్నులు తెరిచి చూశాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఇతరులు ఎవరూ లేరని తెలుసుకున్నాడు. తనకు రక్షణగా ఉన్న భటులను దూరంగా వెళ్ళమని చెప్పాడు. వారు దూరంగా వెళ్ళారు. అప్పుడు భీష్ముడు ఏకాంతంలో తండ్రి పుత్రుణ్ణి కౌగలించుకున్నట్లుగా కర్ణుని ఒంటి చేతితో కౌగలించుకొని ప్రేమతో ఇలా అన్నాడు: నాకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఓ కర్ణ, నువ్వు ఎప్పుడూ నాతో పోటీ పడుతూ ఉంటావు. ఇప్పుడు ఇలా నువ్వు నా దగ్గరకు రాకుండా ఉంటే నీకు మేలు కలిగేది కాదు, శుభం చేకూరేది కూడా కాదు. నువ్వు కుంతీపుత్రుడివే కానీ రాధాపుత్రుడివి మాత్రం కాదు. అతిరథుడు నీకు తండ్రి కాదు. నువ్వు సూర్యుడి వల్ల జన్మించావు. నేను ఈ మాటలను నారద మహర్షి ద్వారా నేను విన్నాను. వ్యాస మహర్షి కూడా నాకు ఈ మాటే చెప్పాడు. ఆయన చెప్పింది సత్యం, సందేహం లేదు. నాయన, నీ మీద నాకు ఏమాత్రమూ ద్వేషం లేదు. ఇది నిజం చెబుతున్నాను. ఓ కుంతీ కుమారుడా, దుర్యోధనుడు నానా విధాలుగా ప్రోత్సహించటం చేత నిష్కారణంగా నువ్వు పాండవులను నిందించావు. వారిని కఠినంగా మాట్లాడుతూనే ఉన్నావు. నీ ఉత్సాహం, నీ తేజస్సు తగ్గిపోవటానికి నేను నిన్ను పరుషంగా నిందిస్తూ ఉండేవాడిని. కుంతీదేవి కన్యగా ఉండగా జన్మించటం వల్ల నీ బుద్ధి ఇలా అయింది. నీచులను ఆశ్రయించటం వల్ల కలిగిన మత్సరంతో నీ మనస్సు మారిపోయింది. అది మంచివారిని కూడా ద్వేషిస్తుంది. అందువలనే కౌరవ సభలో నేను అనేక విధాలుగా నిన్ను పరుషంగా మాట్లాడాను. నువ్వు ఈ భూమి మీద శత్రువులు తట్టుకోలేని పరాక్రమం అటువంటి వాడు. నువ్వు విప్రభక్తి కలవాడు, శౌర్యం కలవాడు, దానం చేయటంలో గొప్పవాడు. నీ గురించి నాకు తెలుసు. నువ్వు దేవతలతో సమానమైనవాడు. నీతో సమానమైనవాడు మానవుల్లోనే లేడు. కౌరవ వంశంలో భేదం కలుగుతుంది అనే భయంతో ఎప్పుడూ నిన్ను కఠినంగా మాట్లాడాను. నిజానికి నువ్వు మహాత్ములైన కృష్ణార్జునులతో సమానమైన ప్రభావం కలవాడు. బాణాలు వేయటంలోనూ, దివ్యాస్త్రాలు సంధించటంలోనూ, అస్త్ర బలంలోనూ నువ్వు వారితో సమానమైనవాడు. ఓ కర్ణ, దుర్యోధనుడికి ఒక కన్యను సమర్పించాలని నువ్వొక్కడివే కాశీ నగరానికి వెళ్ళావు. అక్కడ యుద్ధంలో చాలామంది రాజులను సంహరించావు. నువ్వు అంతటి వీరుడవు. నిన్ను ఎదిరించడం ఎవరికీ శక్యం కాదు. బలవంతుడైన జరాసంధుడు కూడా నీతో సమానమైన వాడు కాదు. నువ్వు బలంతో యుద్ధం చేస్తావు. నువ్వు తేజస్సులోనూ బలంలోనూ దేవపుత్రుడితో సమానమైనవాడు. మానవులలో అధికుడవు. పూర్వం నీ మీద నాకున్న కోపాన్ని ఈరోజు నేను తొలగించుకున్నాను. మానవ ప్రయత్నంతో విధిరాతను దాటడం అసాధ్యం. ఓ వీర, పాండవులు నీకు సోదరులు. నాకు సంతోషం కలిగించాలని అనుకుంటే నువ్వు వారితో జీవించు. ఓ సూర్యపుత్రుడా, కౌరవ పాండవ వైరం నాతోనే అంతమైపోవాలి. ఈ భూమి మీద ఉన్న రాజులకు ఈ రోజునే దుఃఖశోకాలు తొలగిపోవాలి. వారు ఎలాంటి భయం లేకుండా సుఖంగా ఉండాలి అన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ భీష్మ, నాకిదంతా తెలుసు. ఇందులో ఏ సందేహమూ లేదు. నేను కుంతీ కుమారుడునే కానీ సూతపుత్రుణ్ణి కాదు. కుంతీ మాత శిశువుగా ఉన్న నన్ను నీటిలో వదిలేస్తే
సూతుడు నన్ను పెంచాడు. నేను దుర్యోధనుడితో సంతోషంగా స్నేహం చేశాను. అతడికి వాగ్దానం కూడా చేశాను. ఓ రాజా, నీకు దుష్కరమైన పని ఏది ఉన్నా చేసి పెడతాను, అది ఎంత కష్టమైనదైనా నేను నీకు చేస్తాను అని చెప్పాను. ఇంతవరకు ఆ మాట తప్పలేదు. దుర్యోధనుడి సంపదను ఇంతకాలం అనుభవించి నేను ఇప్పుడు నా మాటను అసత్యం చేయటానికి నేను ఇష్టపడను. నేను మాట ఇచ్చాను, నా మాట నేను నిలుపుకోవాలా? అర్జునుడి కోసం శ్రీకృష్ణుడు మాటను పాటించినట్లుగా నేను కూడా దృఢమైన వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాను. తాత, నా సంపద, నా శరీరము, భార్యాపుత్రులు అన్నీ త్యాగం చేస్తాను. నన్ను అభిమానించే దుర్యోధనుడిని ఆశ్రయించాను. నిత్యము పాండవుల కోపాన్ని తెప్పించాను. ఇదంతా తప్పక జరగవలసిన విషయం. ఇది జరగవలసినటువంటి యుద్ధం. దీన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. దైవ నిర్ణయాన్ని ఎవడూ మానవ ప్రయత్నంతో అతిక్రమించలేడు. ఓ పితామహ, భూమి మీద సర్వనాశనాన్ని సూచించే అపశకునాలను మీరు చూశారు. వాటిని ఆ రోజే కౌరవ సభలో చెప్పారు మీరు. పాండవులు, శ్రీకృష్ణుడు ఇతర మానవులకు జయించటానికి వాళ్ళు వీలు కానివారు అనే విషయం నాకు పూర్తిగా తెలుసు. కానీ వారిని ఎదిరించాలని, యుద్ధంలో జయించాలని ఉత్సాహపడుతున్నానంతే. వాళ్ళు ఖండితం సావరు, నాకు తెలుసు. వాళ్ళని ఎదిరించాలని నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకంటే స్వధర్మాన్ని పాటిస్తున్నాను అనేటువంటి సంతోషంతో నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను. ఇరుపక్షాల మధ్య ఏర్పడిన ఈ దారుణమైన వైరాన్ని ఉపసంహరించటం ఎవరికీ సాధ్యం కాదు. తాత, యుద్ధం చేయటానికే నేను నిశ్చయం చేసుకున్నాను. నువ్వు నన్ను అనుమతించు. నీ అనుమతి పొంది నేను యుద్ధం చేస్తాను. ఇదే నా కోరిక. ఆవేశం వల్ల, చాపల్యం వల్ల నేను ఇంతకుముందు నిన్ను కఠినంగా మాట్లాడాను. అందుకు నన్ను క్షమించు. నేను చేసినటువంటి చేష్టలకు కూడా నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఈ దారుణమైన వైరం ఉపసంహరించటానికి వీలు కాకపోతే నువ్వు ధర్మంగానే యుద్ధం చేయి. స్వర్గం కోసం మాత్రమే యుద్ధం చేయి. నీకు అనుమతి ఇస్తున్నాను. దైన్యాన్ని, కోపాన్ని విడచాలి. నువ్వు శక్తితో, ఉత్సాహాలతో యుద్ధం చేయి. సత్పురుషులు ఆచరించే మార్గంలో నడుస్తూ యుద్ధం చేయి. ధర్మంగా మాత్రం యుద్ధం చేయి. అధర్మానికి వెళ్ళొద్దు. ఇంతకుముందు అనేక యుద్ధాలలో నువ్వు పరాక్రమాన్ని చూపించావు. నువ్వు ఆచారాలు పాటిస్తూ ఉంటావు కదా, కనుక ధర్మంగానే యుద్ధం చేయి. నేను నీకు అనుమతినిస్తున్నాను. నువ్వు కోరుకునేది పొందుతావు. అర్జునుడి కారణంగా నువ్వు క్షత్రియ ధర్మంతో జయించిన లోకాలను పొందుతావు. బలాన్ని, పరాక్రమాన్ని ఆశ్రయించు. అహంకారం లేకుండా యుద్ధం చేయి. క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా మేలు కలిగించేది మరొకటి లేదు. నేను చాలా కాలంగా కౌరవ పాండవుల మధ్య ఏర్పడిన శత్రుత్వాన్ని నివారించాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఆ పగలను, ప్రతీకారాలను చల్లార్చలేకపోయాను. శత్రుత్వాన్ని నివారించలేకపోయాను. ఇది సత్యం, నీకు నిజం చెబుతున్నాను అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు భీష్ముడికి నమస్కారం చేశాడు. తాత, నేను వెళుతున్నాను అని చెప్పి తన రథం ఎక్కి నీ పుత్రుడైన దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు అన్నాడు సంజయుడు. అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు. ఇంతటితో భీష్మ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ భీష్మ పర్వం యొక్క ఉపదేశం, దీన్ని ఎవరు వింటున్నారో, ఈ భీష్మ పర్వం మొత్తం ఎవరు విన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా సర్వ పాపాలు నాశనం అయిపోతాయి. ఏదేది ఇక్కడ జరిగిందో అంటే అబద్ధాలతో కానీ, మోసంతో కానీ, అధర్మంతో కానీ జరిగినటువంటి ఏదేది ఇండ్లలో ఉండేటువంటి కోపతాపాలు, పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఆ యుద్ధమే ఆ రీతిగా ఉంది అని అంటూ
ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్వ్యాన్ రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. ఇది ప్రాచీన శ్లోకము, ప్రాతకాలంలో స్మరించవలసిన శ్లోకం. ఎందుకంటే ఉదయమే ఈ భక్తులను తలుచుకున్న వారికి రోజంతా శుభం చేకూరుతుంది. పరుపు నుంచి లేస్తూ ఉండగానే దీన్ని స్మరించుకోవాలి. వీరందరూ పరమ భాగవతులు, భగవంతుడికి చాలా ఇష్టమైన వారు కనుక వీరిని స్మరించే వారికి తప్పకుండా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. తన భక్తులను తలుచుకునేవారంటే భగవంతుడికి చాలా ఇష్టం. అలాగే తన భక్తులను పూజించేవారంటే కూడా మరింత ఇష్టం. ఇలా పెద్దలను, మహాత్ములను గౌరవించే వారిని ఆయన ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. భగవంతుడికి ఇష్టమైన ఈ పరమ భాగవతులలో మన భీష్ముడు ఒకడు. భీష్మ పితామహుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడి తత్వం తెలుసు కనుకనే భీష్ముడు శ్రీకృష్ణుడి మనస్సును గెలుచుకున్నాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు అష్టమ గర్భంలో జన్మించాడు. అలాగే భక్తుడైన భీష్ముడు కూడా గంగా శాంతనులకు అష్టమ గర్భంలోనే జన్మించాడు. ఇది భగవంతుడికి నిజమైన భక్తికి గల భక్తుడికి గలవందు ఒక బంధం. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతడి తండ్రి పేరు శాంతనుడు, తల్లి పేరు గంగ. అందుచేత దేవవ్రతుడికి గాంగేయుడు, గంగాపుత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. భీష్ముడు అనగానే మనకు ఆయన జ్ఞానము, విజ్ఞానము, విద్య, యోగము, ధర్మబుద్ధి, ఆయన పాటించిన సత్యనిష్ట కనిపిస్తుంది. అన్నిటినీ మించి ఆయన తండ్రి కోసం చేసిన సత్య ప్రతిజ్ఞ గుర్తుకొస్తుంది. ఇవన్నీ మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. భీష్ముడు తన జీవితంలో ధర్మాన్ని, యోగాన్ని సమంగా ఆచరించి పరిపక్వతను సాధించాడు. భగవంతుడి కృపకు పాత్రుడయ్యాడు. కనుక భీష్ముడు పూర్ణ పురుషుడు, త్యాగవీరుడు. బ్రహ్మచర్య ఆశ్రమం ద్వారా ధర్మంగా ఎలా జీవించవచ్చో తెలిపాడు. ఆయన తన జీవితమంతా విద్యుక్త కర్మను ఆచరించటంలోనే గడిపాడు. ఎప్పుడూ ఫలాన్ని కోరుకోలేదు. వంశరక్షణ కోసము, ధర్మపోషణ కోసము ఎన్నో మహాకార్యాలు చేశాడు. పరోపకారార్థమిదం శరీరం అన్నట్టుగా భీష్ముడి జీవితమంతా ఇతరులకు ప్రయోజనం కలగటం కోసమే అంకితమై ఉందని గమనించాలి. భీష్ముడు పూర్వజన్మంలో ద్యు అనే వసువు వశిష్ఠ మహర్షి గోవును అపహరించిన కారణంగా భూమి మీద జన్మించాడు. ఈ కథనంతా మనం ఆదిపర్వంలో చెప్పుకున్నాం కదా. భీష్ముడు ఎవరని? వసువుగా ఉన్నప్పుడు తనను శపించిన వశిష్ఠ మహర్షినే భీష్ముడు చిత్రంగా భూలోకంలో గురువుగా ఎన్నుకొన్నాడు. ఆయన వద్దనే రాజనీతిని నేర్చుకున్నాడు. భీష్ముడు శుక్ర, బృహస్పతుల వద్ద నీతి శాస్త్రాలను నేర్చుకున్నాడు. తర్వాత పరశురాముడి వద్ద ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. తండ్రి వద్దకు చేరాడు. తండ్రి కోరికను తెలుసుకొని సత్యవతిని తండ్రికిచ్చి పెళ్లి చేశాడు. ఆ సందర్భంలో పితృభక్తిని చాటాడు. తండ్రి సుఖం కోసం తన సుఖాన్ని త్యాగం చేశాడు. తండ్రి ఆనందం కోసం తన ఆనందాన్ని విడిచిపెట్టాడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, రాజ్య రక్షకుడిగా మాత్రమే ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ఈ రాజ్యంలో చాలామంది అడిగారు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు అని. అప్పుడు ప్రతిజ్ఞ చేశాడు కదా, ఈ వంశంలోనే, ఈ రాజ్యంలోనే ఉంటానని. అందుకని ధర్మరాజు తట్టు వెళ్ళలే. ఇంతటి భీషణ ప్రతిజ్ఞ చేయటం వల్ల ఆ రోజు నుంచి దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అదే ముల్లోకాలను ప్రసిద్ధి చెందింది. శ్రీరాముడు త్రేతాయుగంలో పితృభక్తిని చాటిగా
భీష్ముడు ద్వాపరయుగంలో పితృభక్తిని చాటాడు. తండ్రి మాట నెరవేర్చాలని శ్రీరాముడు తాత్కాలికంగా రాజ్యాన్ని త్యాగం చేయగా, భీష్ముడు మాత్రం శాశ్వతంగా రాజ్యాన్ని త్యాగం చేశాడు. స్వార్థాన్ని జయించాడు. చూసారా, రాముడి కన్నా గొప్ప అనిపించుకున్నాడు. అప్పుడు ఎవరు చెయ్యలేని ఈ అసాధారణమైన పనిని చూసి తండ్రి అయినటువంటి శాంతనుడు మురిసిపోయాడు, పొంగిపోయాడు. నీకు స్వచ్ఛంద మరణం లభించుగాక అని అపూర్వమైనటువంటి వరాన్ని ఇచ్చాడు. అంటే భీష్ముడికి మృత్యువు ఆయన అనుమతి ఉంటేనే రావాలి, లేకపోతే లేదు. ఇంతటి గొప్ప వరాన్ని భీష్ముడు పొందాడు. గుచ్చుకున్న బాణాలన్నీ తీసేసి వైద్యం చేసుకోండి అంటే భీష్ముడు ఇంకా బతికిండేవాడు. అంటే ఎన్ని రోజులైనా ఉండేవాడు. ఆయనకి ఇష్టంగా ఇచ్చామరణి, అటువంటి వరాన్ని ఇచ్చామరణికి ఈ పుండ్లన్నీ మానిపోతాయి కూడా, ఉండవు కూడా తర్వాత, తన ఇష్టమని. కానీ అట్లా చేయలేదు. భీష్ముడు కఠోర బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తన కోసం కాకుండా తన వారి కోసం జీవించాడు. చిత్రం ఏమిటంటే, రాజ్యం వద్దు అని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడికి రాజ్యభారాన్ని మొయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది కదా. రాజ్యాన్ని పాలించక తప్పలేదు. చిత్రంగా రాజు కాని రాజుగా రాజ్యాన్ని పాలించాడు. సత్యవతి శంతనుడుకు పుట్టిన చిత్రాంగదుడు మరణించిన తరువాత రాజ్యాన్ని పాలించాడు. పెళ్లి వద్దు, పెళ్లి వ్యవహారాల మాటే వద్దు అని భీష్మించుకొని కూర్చున్న భీష్ముడికి అదీ కుదరలేదు. తానే దగ్గర ఉండి తమ్ముళ్లకు పెళ్లి సంబంధాలు చూడవలసిన పరిస్థితి, పెళ్లి గొడవే వద్దన్నవాడు పెళ్లి చూడవలసి వచ్చింది, ఏర్పడింది. వారికి పెళ్లి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అంబిక, అంబాలిక అనేటువంటి రాకుమార్తెలను తీసుకొని రాగా అంబ తన అభిప్రాయం చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత భీష్ముడు అంబికను, అంబాలికను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత అంబ తనను అన్యాయం జరిగిందని భీష్ముడి మీద పగబట్టింది. ఆయన్ని ద్వేషించే ఏకైక వ్యక్తిగా అంబ ఆయన జీవితంలో నిలిచిపోయింది. ఆమె గురించి భీష్ముడు బాధపడుతూ ఉంటే నారద వ్యాస మహర్షులు ఇది దైవ నిర్ణయం, బాధపడటం అనవసరం అని ఓదార్చారు. వారి మాటలతో భీష్ముడు ఆమె గురించి చింతను వదిలిపెట్టాడు. తర్వాత ఒకనాడు విచిత్ర వీరుడు కాలం చేశాడు. అప్పుడు ఆత్మ సన్యాసి అయిన భీష్ముడు మళ్ళీ రాజ్యాన్ని రక్షించడం, దేశాన్ని రక్షించడం, వంశాన్ని ఉద్ధరించడం వంటి బాధ్యతను నిర్వహించాడు. పాపం అప్పుడు కురు వంశానికి భీష్ముడి దిక్కు అయ్యాడు కదా. ఈ సందర్భంలో తల్లి అయినటువంటి సత్యవతే వంశాన్ని రక్షించడం కోసం పెళ్లి చేసుకో అని భీష్ముడిని ఆజ్ఞాపించింది. అప్పుడు భీష్ముడికి ఒకవైపున రాజ్యాన్ని, వంశాన్ని రక్షించే బాధ్యత, మరోవైపున ఆత్మధర్మాన్ని రక్షించుకునే బాధ్యత ఎదురైంది. ఎంత సందర్భం చూడండి. వీటిలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? రెండు ప్రతిజ్ఞలు చేశాడు. రాజ్యాన్ని రక్షిస్తున్నాను ప్రతిజ్ఞ చేశాడు, తన బ్రహ్మచార్యాన్ని కూడా రక్షించుకుంటున్నాను చేశాడు. ఇప్పుడు రెండు దాండ్ల మీద పడింది ఒత్తిడి. వీటిలో దేనికి ప్రాముఖ్యత, ఏది ముఖ్యం అనే విషమ పరీక్షను భీష్ముడు ఎదుర్కొన్నాడు. సత్యవతి కారణంగానే భీష్ముడు ఆనాడు పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ ఆ సత్యవతి కారణంగానే ఈ రోజున సంకట పరిస్థితి ఏర్పడింది. అదే సత్యవతి అప్పుడు ఆమె కోసం వద్దనుకున్నాడు, ఇప్పుడు ఆమె మళ్ళీ బలవంతం చేస్తుంది. ఈ పరిస్థితిలో భీష్ముడు చలించలేదు, బెదరలేదు, తన ప్రతిజ్ఞను, ధర్మాన్ని ఉల్లంఘించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.